హాయ్ ఫ్రెండ్స్, ఓవేరియన్ క్యాన్సర్ లేక అండాశయ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసా? దేనివల్ల మీకు వస్తుందో తెలుసా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భాస్కర్, మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. నెంబర్ 5, ఏజ్. వయసు పెరిగే కొద్దీ కూడా ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అంటే 30స్లో కంటే కూడా 60s ఏజ్లో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నెంబర్ 4, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అధిక బరువు ఉండడం, పర్టికులర్ మీనోపాజ్ తర్వాత పెరిగిన వాళ్ళలో ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. నెంబర్ 3, ఎర్లీ ఏజ్లో మినార్క్ స్టార్ట్ అవుతుంది, అంటే మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందో 9-10 ఇయర్స్ ఏజ్. అలాగే మీనోపాజ్ చాలా లేట్గా వస్తుందో 50s తర్వాత, వీళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్ నార్మల్ పీపుల్తో కంటే కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది. నెంబర్ 2, నల్లి ప్యారిటీ. ఎవరైతే పిల్లల్ని కనరవాడి జీవితాలు, పర్టికులర్లీ నన్స్ కానీ బ్రహ్మచారులు కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ ఉండడం, లేదంటే BRCA అనే జీన్ కానీ కలిగి ఉండడం, ఈ జెనెటిక్ హిస్టరీ ఉండడం వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 50% రిస్క్ అయితే ఉంటుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ మీలో ఉంటే